మా భక్తి టీవీని ప్రోత్సహిస్తున్నటువంటి మా ప్రేక్షకులందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాము. ఇంతవరకు మా ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోని వాళ్ళు దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోవలసిందిగా ఒక సూచన చేస్తూ ఉన్నాను. 2 ఆగస్ట్ నుంచి 8 ఆగస్టు వరకు గల కాలానికి రాశి ఫలితాలు ఏ విధంగా ఉన్నాయి తెలియచెప్పుకునే ముందర గ్రహస్థితులు, సమ్మేళనాలు, దృష్టులు వీటి యొక్క ముఖ్యాంశాలతో ప్రారంభించుకుందాం. వృషభ రాశిలో కుజుడు, మిథున రాశిలో బుధుడు, కర్కాటక రాశిలో గురువుగారు రవి, అలాగే సింహ రాశిలో కేతువు, కన్య రాశిలో శుక్రుడు, చంద్ర రాహులు ఇద్దరు కుంభరాశిలో, వక్రించిన శనిగారు మీన రాశిలో ఉంటూ ఉండగా వారాంతంలోకి వెళ్ళేటప్పటికి చంద్రుని యొక్క స్థితి సంచారము వృషభ రాశిలోకి వచ్చి ఉన్నది. బుధుని యొక్క సంచారము కర్కాటక రాశిలోకి వచ్చి ఉన్నది. అలాగే కుజుని యొక్క సంచారము మిథున రాశిలోకి వెళ్ళి ఉన్నది. ఈ 3 గ్రహాల మార్పు జరిగి ఉంది. ఇక గ్రహ సమ్మేళనాల యొక్క ఫలితాలు ఏ విధంగా ఉన్నాయి అంటే, గురు రవిల కలయిక జరుగుతుంది. ఉచ్ఛలో ఉన్నటువంటి గురుగారు రవితో కలిసి ఉండడం ఇది మూఢమిని సూచిస్తూ ఉంటుంది. అయితే ఎటు ఆషాఢ మాసం జరుగుతోంది కాబట్టి ఈ మూఢమి ఈ శూన్యమాసంలో కలిసిపోయి ఉన్నది అని చెప్పి తెలియచేస్తూ ఉన్నాను. అలాగే గురువుగారు ఉచ్ఛలో ఉండడం అనేది దేశానికి చాలా చాలా మంచిది. క్షామం లేకుండా, కరువు కాటకాలు లేకుండా సుభిక్షమైనటువంటి వాతావరణాన్ని సూచిస్తూ ఉంటారు. అలాగే చంద్రుడు రాహువుతో కలిసి ఉన్న స్థితి కుంభరాశిలో ఉంటూ ఉండగా ఏదైనా భయం మనసుని పట్టుకుంటూ ఉంటుంది, అనుమానం పీడిస్తూ ఉంటుంది. ఎవరి మాట కూడా ఒక పట్టాన వినబుద్ధి కాదు. మనం అనుకున్నదే కరెక్టు, ఎదుటి వాళ్ళు మనని మోసం చేస్తున్నారేమో అనేటటువంటి ఆలోచనలు, అంటే భ్రమ గొలుపుతుందన్నమాట. మంచిగా ఉన్న వాళ్ళని ఆ మంచిని స్వీకరించనివ్వదు, చెడుగా ఉన్న వాళ్ళకి ఆ చెడుని స్వీకరించాలంటే భయం భయంగా ఉంటుంది. ఇది సరైనది కాదేమో అని అనిపించేటట్టుగా ఉంటుంది. ఇలా కొంచెం అభూతమైనటువంటి ఆ ఆలోచనల్లోకి వెళ్ళిపోతూ ఉంటారు. ప్రతి రాశి వారికి ఇది కొంచెం కనిపిస్తూ ఉంటుంది ఫలితం. అలాగే శుక్రాచార్యుల వారు నీచలో ఉన్నారు. భార్యాభర్తల మధ్య అన్యోన్యత విషయంలో గాని, ప్రేమ వ్యవహారాల విషయంలో గాని చాలా జాగ్రత్తగా ఉండాలి. అంతగా అనుకూలమైన పరిస్థితులు కాదు ఇది. ఈ గ్రహస్థితి శుక్రాచార్య వారు నీచలో ఉన్నటువంటి పరిస్థితి అలాంటిది. అలాగే శని గారి యొక్క తృతీయ దృష్టి కుజుని మీద పడింది. అయితే ఇది ఒక 2-3 రోజుల్లోనే మారిపోతున్నారు. అంటే వారాంతానికల్లా ఇంచుమించుగా మారిపోయి కనిపిస్తుంది మనకి. కానీ వార ప్రారంభంలోనే మారిపోతున్నారు కాబట్టి ఇది ఇంకా భయపడాల్సిన పని లేదు. చివరికి వచ్చేసారు కదా, చివరి డిగ్రీలోకి వచ్చేసారు కాబట్టి పూర్తిగా వృద్ధ గ్రహం అయిపోయి ఉంటుంది కుజగ్రహం. కాబట్టి భయపడాల్సిన పని లేదు. ఇక సప్తమ స్థాన దృష్టి నీచ శుక్రుని మీద పడుతోంది. అక్రమ సంబంధాలు, అలాగే ఈ ప్రేమ వ్యవహారాలలో అమ్మాయిలు అబ్బాయిల్ని మోసం చేశారనో, అబ్బాయిలు అమ్మాయిల్ని మోసం చేశారనో ఇలాంటివి కొంచెం ఇబ్బందికరమైన పరిస్థితులు ఉండడానికి అవకాశం ఉంది. జాగ్రత్తగా ఉండాల్సిన పరిస్థితే. ఈ గ్రహస్థితి అలాంటిది. ఇది చెప్పదగ్గ సూచన. అలాగే గురువు గారి యొక్క నవమ దృష్టి శనిగారి మీద ఉంటూ ఉన్న కారణం చేత ఇక్కడ శనిగారి ఇచ్చేటటువంటి ఫలితాలు, దుష్ట ఫలితాలు తగ్గిపోతాయి. ముందే మీన రాశిలో ఉన్నారు, అది గురుక్షేత్రం కాబట్టి చాలా వరకు శనిగారి యొక్క దుష్ట ఫలితాలు ఉండబోవు. ఏదో నామమాత్రంగా కనిపిస్తూ ఉంటాయి. ఇప్పుడు గురువుగారి దృష్టి కూడా ఉన్న కారణం చేత ఇక్కడ శనిగారు ఏంటంటే కాస్త ఆ గురువుకి తలొంచి ఉంటారు, వినయ విధేయతలు చూపిస్తారు కాబట్టి ఎక్కువగా బ్యాడ్ ఎఫెక్ట్స్ ఏమీ ఉండబోవు అని చెప్పి తెలియజేస్తున్నాను. ఇక కుజుని యొక్క 4వ దృష్టి కేతువు మీద పడుతోంది. ఇది దైవభక్తిని బాగా సూచిస్తూ ఉంటుంది. ఇది చెప్పదగ్గ సూచన. అలాగే ఏదైనా కడుపు నొప్పి లాంటివి ఎవరికైనా ఉన్నట్లయితే తప్పనిసరిగా వైద్యుడిని సంప్రదించండి. వైద్యానికి తగ్గుతుంది, అంటే ఔషధ సేవ ఉంటుందన్నమాట. ఇలాంటి పరిస్థితి ఒకటి కనిపిస్తోంది. ఇక వారాంతంలోకి వెళ్ళేటప్పటికి బుధుని యొక్క సంచారం ఎప్పుడైతే గురువు రవిలతో కలిసిందో, ఇక్కడ రవి గారితో కలియడం వల్ల బుధాదిత్య యోగం ఏర్పడుతోంది. గురువు గారితో కలియడం వల్ల అద్భుతమైనటువంటి జ్ఞాపక శక్తి కానీ, చదువులో బాగా ముందరికి వెళ్ళిపోవడం, విద్యార్థులు బ్రహ్మాండంగా ఉంటారు. కానీ
వ్యాపార వ్యవహారాలు గాని ఇవన్నీ కూడా చాలా చాలా బావుంటాయి అని చెప్పి తెలియజేస్తున్నాను. ఇక రాశి ఫలితాల్లోకి వెళ్దాము. సింహరాశి. సింహరాశి వారికి ఈ వారం రోజుల్ని పరిశీలన చేసినట్టయితే ద్వితీయ స్థానంలో శుక్రాచార్యుల వారు బావున్నారు. అలాగే లాభస్థానంలో బుధుడు బావున్నారు. ఇక వ్యయ స్థానంలో గురుగారు బావున్నారు. సప్తమ స్థానంలో చంద్రుని యొక్క సంచారం కూడా బావుంది. అయితే చంద్రుని యొక్క సంచారము 2 విధాలుగా కనిపిస్తూ ఉంటుంది. ఒకటి, ఎవరిని నమ్మకూడదు అనేటటువంటి బలీయమైన ఆలోచన ఉంటుంది. రెండవది, ఎవరితోనైనా మాట్లాడేటప్పుడు వీళ్ళు మనని సరిగా ట్రీట్ చేయట్లేదేమోనని వీళ్ళే రాంగ్ ట్రీట్మెంట్‌లోకెళ్ళిపోతారు. అంటే మీ అంతట మీరే పనులు చెడగొట్టుకునేటటువంటి పరిస్థితి, విషయాలు చెడగొట్టుకునేటటువంటి పరిస్థితి చేసుకోకుండా ఉండండి. ఇది చాలా చాలా చెప్పదగినటువంటి సూచన. అలాగే ఎవరితోటైనా మాట్లాడేటప్పుడు అతి జాగ్రత్త ప్రధానం. ఇది చాలా చెప్పదగ్గ సూచనగా తెలియచేస్తూ ఉన్నాను. మాట విషయంలో పూర్తి జాగ్రత్తలతో కూడి ఉండాల్సిందే. అటువంటి పరిస్థితి కనిపిస్తోంది. అలాగే వ్యక్తిత్వ దూషణలు, ఎవరైనా మిమ్మల్ని అవమానం చేసేది గాని, అపనిందలు వేసేది గాని కనిపిస్తూ ఉన్నది. అన్నదమ్ముల సహాయ సహకారం విషయంలో అంత ఎక్కువగా ఏమీ సహాయ సహకారాలు కనబడబోవడం లేదు. ఏమీ ఎక్కువ ఆశ పెట్టుకోకండి. అలాగే మాతృవర్గ రీత్యా బాగుంది అని చెప్పొచ్చు. సహాయ సహకారాలు అందుతాయి అని చెప్పొచ్చు. స్థిర చరాస్తుల వృద్ధి కోసం మీరు ప్రయత్నాలని, కృషి తప్పకుండా చేసుకుంటూ వెళ్ళండి. ఫలితాన్ని ఇప్పుడే ఆశించకండి. ఇది చెప్పదగినటువంటి సూచన. సంతాన విషయంలో ఓర్పు కలిగి ఉండండి. సంతానం బానే ఉన్నారు. కానీ ఈ ఈ బాగు వల్ల మనం ఏదేదో చెప్పేద్దాము, ఏదేదో ఇంకా ఎక్కువ కమాండింగ్ చేసేద్దాము అంటే మటుకు పరిస్థితి వికటిస్తుంది. ఇది గుర్తుపెట్టుకోవాల్సిందిగా సూచన చేస్తున్నాను. మృష్టాన్న భోజనాలు చేస్తారు. వినోద కాలక్షేపాలుంటాయి. హాస్యరస సంభాషణలతో కూడినటువంటి మాటలు జరుగుతూ ఉంటాయి. పబ్లిక్ రిలేషన్ బావుంటుంది అనే చెప్పాలి. కాకపోతే మీరు పూర్తిగా వ్యాపారస్తులైనట్టయితే అతి జాగ్రత్తలు తీసుకోండి. ఉద్యోగస్తులైనట్టయితే తోటి ఉద్యోగస్తులతో జాగ్రత్తలు తీసుకోండి. ఈ పబ్లిక్ రిలేషన్స్ విషయం ఎప్పుడు 2 రకాలుగా ఉంటూ ఉంటుంది. ఈ అధిక జాగ్రత్తలనేవి ఎప్పుడూ చాలా మంచిది. ఇది చెప్పదగినటువంటి సూచన. అష్టమ శని దోషము, సప్తమ రాహు దోషము, రాశిలో ఉన్న కేతువు గారి దోషము ఇవన్నీ కూడా ఇంకా ఇంకా మీరు పరిహారాలు చేసుకోవాలి అనే సూచిస్తూ ఉన్నాయి. ఓర్పు కలిగి ఉండండి అని చెప్పి తెలియజేస్తూ, వారాంతంలో ఇంకా ఏమన్నా ఒకవేళ మంచి ఫలితాలు కూడి ఉన్నాయా అంటే, లాభస్థానంలో ఉన్నటువంటి బుధుడు వ్యయస్థానంలోకి వచ్చేసారు. అంటే లాభాలు కొంచెం తగ్గే విధంగా ఉంటోంది అని చెప్పి తెలియజేస్తున్నానండి. మరి దశమ స్థానంలోకి చంద్రుడు వచ్చి ఉన్నారు. సమర్థత బాగా పెరుగుతుంది. ఖర్చులు ఎక్కువగా ఉంటాయి. ఉద్యోగ జీవితంలో మీరు చాలా సమర్థవంతులుగానే పేరు తెచ్చుకుంటారు. కానీ ఏవో ఒక రాజకీయాల కారణంగా మీకు కొంచెం మనస్తాపం ఉండేటటువంటి అవకాశం ఉంటుంది. ఇవన్నీ చాలా సర్వసాధారణమే అనుకుంటూ మనోనిబ్బరంతో ముందరికి వెళ్ళండి. యోగా చెయ్యండి. ఎక్కువగా శుభకార్యాల మీద ధనము ఎక్కువగా ఖర్చవుతూ ఉంటుంది కాబట్టి, ఒక ప్రణాళికని ఏర్పాటు చేసుకొని దాని ప్రకారంగా చూసుకోవడం చాలా మంచిది. విద్యార్థులకి కొంచెం కష్టం తప్పదు. అలాగే ఏదైనా కొత్త పనులు ప్రారంభించాలి అనుకుంటే మటుకు ఇది సరైన సమయము కాదు అని చెప్పి తెలియజేస్తున్నాను. కొన్నాళ్ళు వాయిదా వేసుకోండి. ఇంటి దేవతని పూజించండి, ఇష్టదేవతని పూజించండి, నవగ్రహాల స్తోత్రాలు పారాయణ చెయ్యండి. అలాగే యోగా చెయ్యండి. ప్రశాంత జీవితంతో ఉంటారు. శుభం.